ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుని మహా గొప్ప కృపలు అందరూ బాగున్నారని, దేవుడు అందరినీ క్షేమంగా భద్రంగా కాచి కాపాడుతున్నాడు. అలాగే దేవుని యొక్క మహా ఉద్దేశాన్ని మనమందరము నెరవేరుస్తూ ఆయన కొరకు జీవిస్తూ ఉండాలనేది దేవుని కృప. అలాగే ప్రియులారా, ఈరోజు మనం యెషయా గ్రంథం 61 అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతియను పైబట్ట నాకు ధరింపచేసి ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. మనము ఈ విషయంలో దేవునికి ఒక కృతజ్ఞతను మనం తెలియపరచాలి. ఎందుకనంటే ప్రభు రక్షణ అనుగ్రహించడానికి తన కుమారుని ఈ లోకానికి పంపించడం జరిగింది. దేవుడు యొక్క మహా గొప్ప కృపను బట్టి ప్రజలందరం కూడా మనం రక్షించబడుతున్నాం. ఇక్కడ ఇన్కంప్లీట్ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్, he hath clothed with me the garments of salvation. ఏంటంటే రక్షణను వస్త్రాన్ని ధరింప చేశాడు. ఈ రక్షణ అనే వస్త్రం ప్రతి ఒక్కరికి ఉండాలనేది దేవుని ఉద్దేశం. ప్రియులారా, ఎంతమంది తమ రక్షణ యొక్క వస్త్రాన్ని కాపాడుకుంటున్నారు? ఎంతమంది ఈ రక్షణలో దేవుని కొరకు జీవిస్తూ నమ్మకస్తులుగా ఉంటున్నారు అనేది మనం గుర్తించగలగాలి. ఇక్కడ చెప్తున్నాడు రక్షణ అనేటువంటి వస్త్రం, రెండవది సత్యమును దట్టి, మూడవది నీతి అయిను మైమరువు, 4 సిద్ధ మనసును జోడు, 5 విశ్వాసమను డాలు, 6 ఆభరణములు. ఈ విషయాల్లో మనం ధ్యానం చేద్దాము. ఈ విషయంలో మనకి ఏంటంటే రక్షణ అనేటువంటి వస్త్రాన్ని కావాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ నిర్గమాకాండ 15వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే, రక్షించడానికి ప్రభు ఎంతో సిద్ధంగా ఉంటాడు. ఆయన రక్షకుడు, నిరంతరము స్తోత్రార్హుడు. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ నుతించెదను. ప్రభు ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుండి విడిపించి రక్షించి కనాను దేశానికి పంపించడానికి, తీసుకొని వెళ్ళడానికి ఎంతో వారిని పరిశుద్ధులుగా నమ్మకస్తులుగా మార్చాడు. తనతో నిబంధన చేశాడు అబ్రాహాముతో. అలాగే పరిశుద్ధంగా నమ్మకంగా జీవించాలని యాకోబుతో మాట్లాడాడు. వారికి ఉన్నటువంటి చెవు పోగులు, అలాగే వస్త్రాలు, ఆభరణాలు, పట్టీలు ఇవన్నీ కూడా తీసేసి మస్తకి వృక్షం కింద దాన్ని దాచిపెట్టడం జరిగింది. అలాగే వారు తమను తాము పరిశుద్ధపరచుకొని నీతిమంతులుగా మారి దేవుని కొరకు ముందుకు వెళ్ళడం జరిగింది. అలాగే ఇక్కడ కీర్తనల గ్రంథంలో 70వ కీర్తనలో మాట, మనం ఒక మాటను చదివితే 70వ కీర్తన ఇక్కడ చెప్తున్నాడు, నన్ను దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. ఇదంతా కూడా దావీదు ప్రార్థన చేసి ప్రభు సహాయం అడిగి, తను ఏ పరిస్థితుల్లో రక్షణ లేకుండా ఈ లోకం చేత బంధించబడ్డాడో వాటన్నిటి నుండి విడుదల పొందడానికి ఈ ప్రార్థన చేయడం జరిగింది. అలాగే 71లో చెప్తాడు, యెహోవా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకు. నీ నీతిని బట్టి నన్ను తప్పించుము, నన్ను విడిపించుము, నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము. ప్రభు వింటాడు. మన దేవుడు విగ్రహం కాదు, అలాగే మన దేవుడు బొమ్మ కాదు, చెట్టు కాదు. ఆయన వింటాడు, రక్షిస్తాడు. అందుకనే ఆయన రక్షించడానికే పరలోకాన్ని నుండి ఈ శరీరధారిగా రక్తమాంసాలు గలవాడు ఈ లోకానికి వచ్చి మనలను విడిపించడం జరిగింది. నువ్వు సిద్ధంగా ఉండి ప్రభా నన్ను రక్షించు అని అంటే నీకు తన రక్షణ అనేటువంటి వస్త్రాన్ని ఇస్తాడు. నీకు పట్టి ఉన్నటువంటి మాలిన్యం, నీకున్నటువంటి చెడు 3-4 తరాల శాపము, బంధకాలన్నిటి నుండి విడిపించి నిన్ను పరిశుద్ధంగా మారుస్తాడు. కాబట్టి నీకు రక్షణ వస్త్రాన్ని ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కూడా ప్రభువా నన్ను నీ యొక్క రక్షణతో నన్ను సంతృప్తి పరచు అని ప్రార్థన చేస్తే నీ జీవితంలో ప్రభు గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. నీకోసం నేను చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా
మా మా బిడ్డలందరినీ కూడా రక్షించండి. రక్షణ అనేటువంటి వస్త్రాన్ని ధరింప చేయండి. ప్రభా, నువ్వు త్వరగా రానయ్యున్నందుకు వందనాలు. మా కోసం శ్రమ కష్టాన్ని పడ్డావు. ఎవరైతే రక్షించబడాలి, బంధకాల నుండి విడుదల పొందాలి అని ఆశపడుతున్నారో వారందరికీ విడుదల దయచేయండి, రక్షణ దయచేయండి, నీ కాపుదల దయచేయండి. పరిశుద్ధపరచమని నీ కృపగల హస్తాలకు అభ్యర్థి యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకొని నామ తండ్రి, ఆమేన్. ఈరోజు మీకు ఒక చిన్న వాగ్దానం చెప్పాలని ఆశపడుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఈ వాక్యం మీ జీవితంలో ప్రభు నెరవేర్చును గాక. అందరినీ ప్రతి పాపం నుండి, దుర్నీతి నుండి విడిపించి పరిశుద్ధంగా, నమ్మకంగా ఉండేవారిగా మార్చును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.